అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి వ్యక్తిత్వంపై కర్మయోగ ప్రభావం అనే అంశం 3వ భాగానికి స్వాగతం. నిర్వర్తించవలసిన విధానాన్ని తెలుసుకుంటే కర్మచే అత్యున్నత ఫలాలను పొందవచ్చు. మనస్సులో స్వతఃసిద్ధంగా ఉన్న శక్తిని బయటికి తీసుకురావడమే, ఆత్మను మేల్కొల్పడమే సమస్త కర్మల ఉద్దేశమని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి మానవునిలోనూ శక్తి ఉంది, అలాగే జ్ఞానము ఉంది. వివిధ కర్మలు ఈ శక్తిని, జ్ఞానాన్ని జాగృతం చేయడానికి ఉపయోగపడే ఆఘాతాలు. వివిధ సంకల్పాలతో మానవుడు కర్మను చేస్తాడు. సంకల్పరహితమైన కర్మ ఉండదు. కొందరు కీర్తిని ఆశించి దానికోసం కర్మను నిర్వర్తిస్తారు. కొంతమంది ధనాన్ని కోరి అందుకై కర్మను చేస్తారు. మరికొంతమంది అధికార వాంఛతో కర్మను ఆచరిస్తారు. ఇంకొందరు స్వర్గాభిలాషతో కర్మపరులవుతారు. చైనా దేశీయుల వలె మరణానంతరం తమ పేరు నిలిచిపోవాలని కొందరు కోరుకుంటారు. మరణ పర్యంతం అక్కడ ఎవరికీ బిరుదులు లభించవు. ఏమైనా మన పద్ధతి కంటే అదే మేలు. అక్కడ ఎవరైనా ఒక ఘనకార్యాన్ని చేస్తే గౌరవ చిహ్నంగా ఒక బిరుదును గతించిన అతడి తండ్రికో తాతకో ఇస్తారు. కొంతమంది దీనికోసం కృషి చేస్తారు. కొన్ని మహమ్మదీయ సంప్రదాయాలలో కొంతమంది మరణానంతరం తమ పేర ఒక పెద్ద గోరీ కట్టించుకోవడానికి యావజ్జీవితం పాటుపడుతూ ఉంటారు. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ కోసం గోరీని సిద్ధం చేసి ఉంచే కొన్ని సంప్రదాయాల వారు నాకు తెలుసు. అది వారికి అతి ముఖ్య కర్మ. గోరీ ఎంత పెద్దదో, రమ్యమైనదో దానికి సంబంధించిన వ్యక్తి అంత గొప్పవాడిగా పరిగణింపబడతాడు. కొంతమంది ప్రాయశ్చిత్తానికి ఇలాంటి కర్మను నిర్వర్తిస్తారు. నానా రకాల దుష్కృత్యాలు చేసి చివరికి ఒక గుడి కడతారు. లేదంటే పురోహిత వర్గం వలన స్వర్గానికి పోయే అధికారాన్ని పొందడానికే వారికి లంచంగా ముడుపులిస్తారు. తాము పాపపూర్ణులై ఉన్న ఈ విధమైన దానం తమను పునీతులను చేస్తుందని, శిక్షలకు గురి కాకుండా తాము తప్పించుకోవచ్చని వారి అభిప్రాయం. కర్మాచరణకు పురికొల్పే సంకల్పాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. నిష్కామంగా కర్మను నిర్వర్తించండి. నిష్కామ కర్మ పరాయణులు, పేరు ప్రతిష్టలు ఆశించని వారు, స్వర్గాన్ని కోరనివారు అయిన మహనీయులు ప్రతి దేశంలోనూ కొందరున్నారు. మేలు జరుగుతుందనే కారణం చేతనే వారు కర్మను నిర్వర్తిస్తారు. ఇంతకంటే ఉన్నతాశయాలతో లోక కళ్యాణం పట్ల అవ్యాజ ప్రేమచే, లోకహితాభిలాషచే దీనులకు హితం చేకూరుస్తూ మానవ కోటికి తోడ్పడే మహాత్ములు మరికొందరున్నారు. సర్వసాధారణంగా పేరు ప్రతిష్టలను ఆశించే వారికి అవి వెంటనే సిద్ధించవు. ముసలితనంలో కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు అవి లభిస్తాయి. మానవుడు స్వార్థరహితంగా కర్మ చేస్తే దాని వలన అతడికి ఎలాంటి లాభం లేదా? ఉంది. మహోన్నత లాభం కలుగుతుంది. స్వార్థరాహిత్యమే విశేష లాభదాయకం. కానీ దానిని అలవర్చుకునే ఓర్పు జనులకు లేదు. ఆరోగ్యపరంగా చూసినా కూడా అది ఎంతో లాభదాయకం. ప్రేమ, సత్యం, నిస్వార్థత అనేవి మనకు మహోన్నత ఆదర్శాలే, కానీ కేవలం నైతిక భాషాలంకారాలు కావు. ఎందుకంటే ఈ ఆదర్శాలలో అటువంటి శక్తి నెలకొని ఉంది. ముఖ్య విషయం, ఎటువంటి స్వార్థాన్ని మనసులో ఉంచుకోక భవిష్యత్తును, స్వర్గం, నరకం వంటి వాటిని గురించి ఆలోచింపక 5 రోజులు, కనీసం 5 నిమిషాలు కర్మను చేయగలిగిన వ్యక్తిలో మహాపురుషుడు కాగల శక్తి దాగి ఉంది. ఇది కష్టసాధ్యమే, కానీ దీని విలువ, దీని వలన కలిగే సత్ప్రయోజనం మన అంతరంగంలో మనకు తెలుస్తుంది. మహత్తరమైన నిగ్రహంగా అభివ్యక్తమయ్యేది ఈ అఖండ శక్తి.
బాహ్య కార్యకలాపాలన్నిటిలో వ్యక్తమయ్యే శక్తి కంటే ఆత్మనిగ్రహంలోనే మహత్తరమైన శక్తి ప్రకటితమవుతుంది. 4 గుర్రాలు పొంచిన బండి ఎలాంటి నిరోధం లేకుండా కొండ మీద నుండి మహావేగంతో క్రిందికి రావచ్చును. లేదా బండివాడు ఆ గుర్రాలను నిరోధించవచ్చును. యథేచ్ఛగా గుర్రాలను పోనివ్వటంలోనూ వాటిని నిగ్రహించటంలోనూ దేనిలో అధిక శక్తి ప్రకటితమవుతుంది? ఫిరంగి గుండు ఒకటి గాలిలో మహావేగంతో దూసుకుపోయి దూరంగా ఎక్కడో పడుతుంది. మరొకటి మార్గమధ్యంలో ఏ గోడకో కొట్టుకొని అక్కడే ఆగిపోతుంది. ఆ దెబ్బకు అక్కడ అమితమైన వేడి పుడుతుంది. స్వార్థ సంకల్ప సాధనకై బహిర్ముఖంగా వెలువడే శక్తి అంతా వ్యర్థమవుతుంది. అలాంటి ప్రక్రియ తిరిగి నీకు శక్తినివ్వదు. కానీ శక్తిని వెలుపలికి పోనివ్వక నిగ్రహిస్తే అది బలవృద్ధికరమవుతుంది. క్రమంగా ఇలాంటి ఆత్మనిగ్రహం ఎనలేని సంకల్ప శక్తిని ఏ క్రీస్తునో బుద్ధుడినో రూపొందించగల మహోన్నత గుణగరిష్టతను పెంపొందిస్తుంది. ఈ రహస్యాన్ని మూర్ఖులు తెలుసుకోలేరు, కానీ మానవ కోటినంతా పరిపాలించాలని కోరుకుంటారు. మూర్ఖుడైనా శ్రమపడి వేచి ఉంటే సమస్త ప్రపంచాన్ని పరిపాలించగలడు. అతడిని కొన్ని సంవత్సరాల వరకు వేచి ఉండనివ్వండి. పరిపాలించాలనుకునే ఆ మూర్ఖపు ఆలోచనను నిగ్రహించుకోనివ్వండి. ఆ ఆలోచన పూర్తిగా తొలగిపోగానే లోకంలో అతడు శక్తి సంపన్నుడవుతాడు. కొన్ని జంతువులు కొన్ని అడుగుల ఆవల ఏముందో చూడలేనట్లే మనలో అనేకులం కొన్ని సంవత్సరాల ఆవల పరిణమించే సంఘటనలను చూడలేకపోతున్నాం. మన చుట్టూ గిరిగీసుకొని జీవిస్తున్నాం. దీనికి ఆవల మన దృష్టిని ప్రసరింపజేయడానికి కావలసిన సహనం మన వద్ద లేనందువల్ల మనం అవినీతి పరులం, దుర్జనులం అవుతున్నాం. ఇది మన బలహీనత, అశక్తత. తదుపరి భాగం తర్వాత ఎపిసోడ్లో విందాము. ఈ అంశం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని విలువైన కామెంట్ ద్వారా తెలియజేయండి. విన్నందుకు అందరికీ ధన్యవాదములు.